ఈ క్వెషన్ మీరు కంఫర్టబుల్ అయితే ఆన్సర్ చెప్పండి, హ్మ్. బోత్ ఆఫ్ యూ. హ్మ్. సో బేసికల్‌గా ఆ మధ్యన మీ రీల్స్ చాలా పాపులర్ హ్మ్. అయ్యాయి. హ్మ్. అంటే వెరీ ట్రెండింగ్‌లోకి వచ్చేసాయి. సో ఒకానొక పాయింట్ ఆఫ్ టైమ్‌లో ఏంటయిందనంటే వీళ్ళు మాట్లాడేది మొత్తం స్క్రిప్టెడ్. కావాలనే డబుల్ మీనింగ్‌లో మాట్లాడుతున్నారు. అంటే లైక్ హైప్ కోసమో, కనిపించాలో హ్మ్. ఇలాంటివి హ్మ్. కొన్ని రూమర్స్ వచ్చినాయి. సో హ్మ్. బట్ మీరేంటో తెలుసు. మనం రియల్‌గా మాట్లాడితే తప్ప ఒక పర్సన్ ఏంటి అనేది తెలుస్తుంది. సో అలాంటివి విన్నప్పుడు ఆ ఫేజ్‌లో మీరెలా అంటే లైక్ మీరు ఒకళ్ళనొకళ్ళు ఎలా సపోర్ట్ చేసుకున్నారు? అండ్ అది ఎలా బయటకొచ్చారు? అండ్ ఐ నో కొంచెం బ్యాడ్ అనిపిస్తుంది. మనం అక్కడ మన ఫన్, మన ఎంజాయ్‌మెంట్‌కి చేసింది బయట రాంగ్‌గా పోర్ట్రే అవుతూ ఉంటుంది. సో ఆ టైంలో మీరు అది ఎలా తీసుకున్నారు? అండ్ ఎలా దాన్ని ఫేస్ చేశారు? సారీ బట్ ఎక్కడ మేము యాక్చువల్లీ బ్యాడ్‌గా ఫీల్ బ్యాడ్‌గా అవ్వలేదు. ఏం ఫీల్ ఓకే. అవ్వలేదండి డన్ అండ్ డన్. యాక్చువల్లీ. యాహ్! డబుల్ మీనింగ్ అంటే ఫస్ట్ క్వెషన్ నా దగ్గర నుంచి వచ్చేది వాట్ ఈస్ డబుల్ మీనింగ్? హ్మ్. హ్మ్. నేను అన్ని సింగిల్ మీనింగ్‌లోనే చెప్పాను. ఐ డిడ్ంట్ బట్ ద వే వాళ్ళు అర్థం చేసుకునేది అది డబుల్ మీనింగ్ సీ ఐ చేసుకున్నారు. విల్ గివ్ యూ అన్ ఎగ్జాంపుల్. ఇప్పుడు మనకి రాజమౌళి గారి సాంగ్స్ చాలా ఇష్టం రైట్? హ్మ్. హ్మ్. సాంగ్స్ ఉంటాయి. ఇప్పుడు రీసెంట్‌గా కొన్ని రీల్స్‌లో ఆహ్, ఈ ఈ మీనింగ్ ఏంటి ఇలా ఉంది అన్నది బోల్డన్ని సాంగ్స్ కట్ చేసి రీల్స్ వస్తున్నాయి. ట్రూ. సో, ఆ టైంలో మనకి ఇప్పుడున్న జనరేషన్ కూడా ఆ టైంలో లేదు. హ్మ్. బట్ దే హావ్ రిసీవ్డ్ ఇన్ ఎ పాజిటివ్ వే. నేనదే సాంగ్ అడుగుతున్నా. బాగా ఎంజాయ్ చేసేవాళ్ళం. సో, యాహ్! ఇట్ ఈస్ ఆల్ అబౌట్ పర్సెప్షన్. జనాలు ఎలా చూస్తే అలాగా. అండ్ ఇట్ వాస్ నాట్ ఎట్ ఆల్ స్క్రిప్టెడ్. హ్మ్. ఓకే. హ్మ్. ఇట్ వాస్ నాట్ ఎట్ ఆల్ స్క్రిప్టెడ్. మేబీ అప్పటి వరకు నేను చాలా సైలెంట్‌గా బేసిక్‌గా ఇప్పుడు కూడా ఏంటి అంటే నా సైలెన్స్‌ని యాక్సెప్ట్ చేయట్లేదు జనాలు. ఆహ్, దట్స్ ట్రూ. నేను సైలెంట్‌గా ఉంటే తీసుకోవట్లేదు. వెనెవర్ కెమెరా ఈస్ ఆన్ దే వాంట్ మీ టు టాక్. దట్ ఈస్ వేర్ పీపుల్ ఆర్ ఎంజాయింగ్. సో, 20% ఆఫ్ ద నెగటివిటీ నో మ్యాటర్ వాట్ ఇట్ విల్ బి దేర్. ఓకే. ఎలా ఉన్నా ఉంటుంది. అది ఇలా కాకపోయినా అలా, అలా కాకపోయినా ఇలా ఎవ్రీ టైమ్ అంటే 100% ఆఫ్ ద పీపుల్‌ని ఐ కాంట్ సాటిస్ఫై. ట్రూ. సో, ఒక్కొక్కళ్ళకి ఒకటి నచ్చుతుంది. ఇంకొకళ్ళకి ఇంకోటి నచ్చుతుంది. కాబట్టి ఇట్ ఈస్ వేర్ ఐ యామ్ హ్యాపీ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే. దట్స్ వై నేనదే అడుగుతున్నా. అలాంటివి విన్నప్పుడు అంటే బేసికల్‌గా నేను విన్నా. టు బి వెరీ ఫ్రాంక్‌గా విన్నానంటే, ఈ అమ్మాయి పబ్లిసిటీ కోసం ఇట్లా మాట్లాడుతుందేమో అని చెప్పి విన్నాను నేను. దట్స్ వై నేను ఈ క్వెషన్ అడిగాను. పబ్లిసిటీ అంటే అంటే అలా చేస్తే ఆహ్, పబ్లిసిటీ వస్తుంది అంటే ఐ హావ్ స్టార్టెడ్ మై కెరియర్ 5 ఇయర్స్ హా! బ్యాక్. సో, ఐ ట్రూ. వుడ్ హావ్ ట్రూ. డన్ అప్పుడే. ఆల్ ఆఫ్ ఎ సడెన్ విరూపాక్ష కూడా వాస్ గోయింగ్ ఆన్. అలాంటి టైంలో వై ఐల్ డూ? 5 ఇయర్స్ ట్రూ. బ్యాకే ఇది చేస్తేనే పబ్లిసిటీ వస్తుంది అని తెలుసుంటే నేను అప్పుడే చేసేదాన్ని. ఇప్పుడెందుకు చేస్తాను? దట్స్ వై. నథింగ్ లైక్ అందుకే అడిగాను. అంటే డోంట్ మైండ్. బేసిక్‌గా 2 ఇన్సిడెంట్స్‌లో అలా అనిపించింది. ఒకటి విరూపాక్ష ఆడియో ఫంక్షన్‌లో, ఇంకొకటి జీ తెలుగులో ఒక షోకి ఆ! అటెండ్ అయినప్పుడు. హ్మ్. హ్మ్. అంటే షోలో వాళ్ళు ఏం క్వెషన్ అడుగుతారో నిజంగా మనకు చెప్పరు. అంటే అవును. అక్కడ ఏం డిస్‌ప్లే చేస్తారు అన్నది. వచ్చినప్పుడు మనకి స్పాంటేనియస్‌గా ఏమొస్తదో అది మాట్లాడతాం. ఆ ఆ హ్మ్. ఆన్సర్ తెలియడానికి ఎక్స్‌ప్లెయిన్ చేస్తాం. సో, విరూపాక్షలో కూడా అంతే. విరూపాక్షలో ఏం జరిగింది అనంటే డీఓపీ సార్, శ్యామ్ దత్ సార్ ఎవరైతే ఉన్నారో, సో, సెట్స్ వర్క్ చేస్తామంటే ఆబ్వియస్‌లీ క్లోజ్ అవుతారు కదండీ! ఆయన మలయాళీ. ఆయన ఇప్పుడు తెలుగు నాన్ తెలుగు పీపుల్ తెలుగులో మాట్లాడితే ఎలా ఉంటుందో, అంటే వి కట్ ఆల్ నో. జేసిన తెలుగు పదాలు ఎలా ఉంటాయో అలాగా. అక్కడ ఆయన్ని ఇమిటేట్ చేస్తూ మాట్లాడింది. ఓకే. సో, అదందరూ ఏమనుకున్నారు, ఏదో డబుల్ మీనింగ్‌లో మాట్లాడుతుందని చెప్పేసి అనుకున్నారు. బేసికల్‌గా ఏంటి అనంటే పాజిటివ్‌ని ఎవరు అంత తీసుకోరు. తొందరగా ఆ! తీసుకోరు. తీసుకోరు. నెగెటివ్‌ని ఎక్కువగా స్ప్రెడ్ చేస్తారు. మేము సో, ఆ నెగటివిటీని క్లారిటీ తీసుకోవట్లేదు. కోసం మాత్రమే నేను అడిగాను. అవును. దట్స్ బట్ వై. యాహ్! ఒక్క థింగ్ ఏంటి అంటే మేబీ నేను చేసిన క్యారెక్టర్స్ వల్ల కావచ్చు, లేదంటే హౌ ఐ హావ్ బీన్ ప్రీవియస్ దిస్ థింగ్ వల్ల కావచ్చు. 20% ఆఫ్ ది పీపుల్ తీసుకున్నారు. బట్ 80% ఆఫ్ ది పీపుల్ దే ఎంజాయ్డ్ ఇట్ అండ్ ఐయామ్ హ్యాపీ. ఇంకా మాకు ట్రూ. ఆ నెగెటివ్ కామెంట్స్ పెట్టినోళ్ళకి ఈళ్ళు పాజిటివ్‌గా మాకు అండ్ సపోర్ట్ వార్ చేశారు. కూడా జరిగింది. ఆ! అది కూడా నేను వాళ్ళసల చూసాను. చాలా వాళ్ళు యాహ్! చాలా సపోర్ట్ ఇచ్చారు మాకు చాలా మంది. అండ్ మై మోస్ట్ దిస్ థింగ్ ఈస్ ఎవరు ఏమనుకుంటున్నారు అన్నది పక్కన పెడితే సిద్ధు డిడ్ంట్ హావ్ అ ప్రాబ్లమ్. అండ్ సో ఈవెన్ దో టు బి వెరీ పర్సనల్లీ నేను చెప్పాలంటే ఐ ఎంజాయ్డ్ ఎ లాట్. యాహ్! నేను చాలా ఎంజాయ్ చేస్తాను. ఈవెన్ నేను మళ్ళీ కొన్ని చూస్తూ ఉంటాను. ఈవెన్ ఐయామ్ ఆల్సో షేరింగ్ విత్ మై ఫ్రెండ్స్. సో, ఇట్లుండాలి. ఇలా ఉంటేనే మనం ప్రతి ఒక్కరికి నచ్చాలని లేదు. లేదు. యాహ్! మనకి నచ్చినట్టు మనం ఉంటే దే విల్ యాక్సెప్ట్ ఇట్. అవును. 100లో 50 యాక్సెప్ట్ చేస్తారు. 50 యాక్సెప్ట్ అవును. చెయ్యరు. యాక్సెప్ట్ చేయని వాళ్ళని మనం పట్టించుకోవాల్సిన అంతే. అవసరం లేదు.